నమస్తే సార్. నమస్కారం. దగ్గర 100 రోజులు అయిపోయింది మన టీడీపీ ప్రభుత్వం వచ్చి. ఎలా చేస్తున్నారు టీడీపీ వాళ్ళు కానీ, జనసేన వచ్చిన కొత్త ఎమ్మెల్యేలు కానీ, వీళ్ళందరూ యాక్టివ్ గా పనిచేస్తున్నారా? ప్రజలు హ్యాపీగా ఉన్నారా? ప్రజలు పనిచేస్తున్నారు కానండి, మామూలుగా నాయకులు పనిచేస్తున్నారు. చంద్రబాబు గారు మొన్న విపత్తు ఎమ్మెల్యేలు, చీఫ్ మినిస్టర్ గారు అంతా బాగా వర్క్ బాగా చేశారు. కేంద్రం నుంచి నిధులు కూడా బాగానే వచ్చినాయి. ఆ నిధులు చాలవు రేపు రాజధాని నిర్మించడానికి. కనుక మళ్ళీ కేంద్రం కనుక సహకరిస్తే రాజధాని చక్కగా చేయగలుగుతారు చంద్రబాబు నాయుడు గారు. గత ప్రభుత్వంలో మేమందరం ఏడ్చినాళ్ళమే, దెబ్బతిని కౌళ్ళేయక జైలు పోయాం, తన్నులు తిన్నాం. మా అమ్మాయిని కూడా తన్నారు. మా అమ్మాయి ఫోటో కూడా ఉంది. మరి ఈ రకంగా శ్రీనివాసులు రెడ్డి అని డిఎస్పీ తన్నారు. అంటే ఈ పోలీస్ వ్యవస్థలో ఈ వ్యవస్థలన్నీ కూడా మరి జగన్ కు అనుకూలంగానే పనిచేసినాయి అంటారు అప్పట్లో. ఇప్పుడు కూడా జగన్ కు అనుకూలంగానే పనిచేస్తున్నారండి. ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు మారాలి. చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని వాళ్ళని మన దాంట్లోకి తీసుకొచ్చి ప్రజలకు సేవ చేసే మార్గం ఆలోచించాలి. అంతేకాని వాళ్ళని వదిలేయకూడదు. నాయకులు ఎంతవరకు చేస్తారు? ఇప్పుడు ఉద్యోగస్తులు వాళ్ళంతా ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు కూడా సహకరించి గవర్నమెంట్ సహకరించి పనులుగా చేస్తే అందరికి ఉపయోగపడుద్ది. పోతుందా మీరు పంచాయతీ నిధులు అన్నారు చూసారా? పంచాయతీ నిధులు గత 5 సంవత్సరాలు తను ఖాతాలో వేసుకొని మింగేశాడు. ఇవాళ పవన్ కళ్యాణ్ ఉన్నాడు పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్. అయితే అతనికి కేంద్రం కానీ ఎట్లన్నా కానీ నిధులు సమకూర్చారు. ఆ నిధులు గ్రామాలకి 13 జిల్లాల్లో ప్రతి గ్రామానికి ఉపయోగపడేటట్టు ఈ గవర్నమెంట్ పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు మొత్తం సమకూరుస్తున్నారు. మనం చంద్రబాబు గారిని చూస్తున్నాం ఎప్పటి నుంచి, చాలా ఇది 4వ సారి అయింది. అయితే విపత్తు వచ్చే టైంలో కనుక ఆయన ఉంటే చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తారు. ఒకవేళ ఇలాంటి సమయంలో జగన్ ఉంటే ఏం జరిగేది? అంటే అంతకుముందు మనం కరోనా టైంలో జగన్ చేతకంతనం చూసాము. జగన్ గారు కొండెడతానండి ఇంట్లో కూర్చొని పబ్బి ఆడుకునేవాడు. అసలు జగన్ జనాన్ని గురించి అసలు ఆలోచించేవాడు కాదు. జనం చాలా మంది చనిపోయేవాళ్ళు అండి. కానీ ముందు జాగ్రత్త చర్యలుగా తీసుకొని ఈ గవర్నమెంట్ దాన్ని సాల్వ్ చేసి మంచి వర్క్ చేశారు. మన అందరూ హ్యాపీగా ఉన్నారు. పోతేనండి వృద్ధాప్య పెన్షన్లు కానీ, వితంతు పెన్షన్లు కానీ, రాజధాని పెన్షన్లు కానీ. అయితే మా రైతులకి కౌళ్ళు ఇవ్వలేదు. గత ప్రభుత్వం 2 సంవత్సరాల నుంచి ఇవ్వలేదు. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళ అసైన్లు డీకే పట్టాలు ఉన్నాయి, వాళ్ళకు కూడా కౌళ్ళు ఇవ్వలేదు. వాళ్ళకి 5 సంవత్సరాల నుంచి కౌళ్ళు ఇవ్వాల గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చినాక ఇస్తారు అని అంటున్నారు. రేపు కానీ ఎల్లుండి కానీ వస్తాయి. అవి రాకుండా ఎక్కడికి వెళ్ళవు. అయితే ఈయన గారు రాజధానిని నిర్మించి ఒక తీసుకొస్తాడని మా అందరూ తీసుకొచ్చి మా అభిప్రాయం తీసుకొస్తారని. ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా వెలుగొందుద్దని మేము అనుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ అండి. నమస్తే గురు గారు. నమస్తే. ఎలా ఉంది? దాదాపు 100 రోజులు అయింది కొత్త ప్రభుత్వం వచ్చి. ప్రజలంతా హ్యాపీగా ఉన్నారా? ఎలా సాగుతున్నాయి పనులన్నీ? బ్రహ్మాండంగా ఉన్నారు ప్రజలందరూ. సుఖ సంతోషాలతో హాయిగా. 1వ తారీఖు వస్తే పెన్షన్, ఆదివారం వచ్చినా పెన్షన్ పంచాడు, శనివారమే పంచాడు. అన్ని బాగున్నాయి. వరదలో కూడా ఇంత ఫ్లడ్ వచ్చినా గానీ చంద్రబాబు గారు ఎంత చేశారు, రామానాయుడు గారు ఎంత చేశారు. ఇంకంతకాడికి ఏం చేస్తారు? అలాగే అన్నా క్యాంటీన్లు అనేది తీసేసి 5 రూపాయలకి ఏదో తినాలనుకున్నవాడు కొత్త కొట్టారంటారా? అసలు 100%. ఇవాళ హ్యాపీగా తింటున్నాడు. 600 తెచ్చుకుంటే 5 రూపాయలు పెట్టి తిని 550 రూపాయలు ఇంట్లో ఇస్తున్నాడు. అంతకుముందు ఆ భోజనానికి 200 రూపాయలు అయిపోయాయి. అలాగే కల్తీ మద్యం గాని అసలు నెంబర్ 1 ఇచ్చిన పని లేదు, వచ్చిన దాంట్లో ఇంటికి ఇచ్చింది లేదు. ఇప్పుడు అన్ని చక్కగా ఇంటికి వెళ్ళిపోతున్నాయి డబ్బులు. ఈ మద్యం పాలసీ కూడా అక్టోబర్ నుంచి మారుతానంటున్నాడు. అది కూడా తగ్గిస్తానంటున్నాడు. కాబట్టి అది కూడా వేచి చూడాలి. చేయాల్సిన గురించి చెప్పాల్సిన పని లేదు. చేసే వరకు బ్రహ్మాండంగా ఉన్నాయి. అలాగే ఇసుక గాని, పంచాయతీ నిధులు గాని అన్ని కూడా కొత్తగా మంచిగా వదిలేరు అనమాట. దీనివల్ల సామాన్యులంతా అందుబాటులోకి వచ్చినాయి అంటారు. అన్ని అందరికి సామాన్యం బ్రహ్మాండంగా వచ్చినాయి. అంతకుముందు రోడ్లలో కంకర వేసిన వాళ్ళు గోతులకి పంచాయతీ నిధులు రాగానే
అక్కడ గోతులు ఉన్న వాటిలో గోతులు పూడి చేస్తున్నారు. వండర్ సీసీ రోడ్లు కూడా వేయమని చెప్పాడు. అంతా బ్రహ్మాండంగా ఉంది. అలాగే 15,000 కోట్లు సెంట్రల్ నిధులు వచ్చినాయి. దాన్ని ఎలా సద్వినియోగించుకుంటే అంటే అది సరిపోవు అంటున్నారు పోలవరానికి. మరి బాబు గారు 5 ఏళ్లలో మొత్తం ఇటు అమరావతిని అటు పోలవరాన్ని మేనేజ్ చేస్తారంటారా? బ్రహ్మాండంగా చేయగలుగుతాడు. ఆయన మేధాశక్తికి ఇంకో 15,000 కోట్లు పుట్టేయగలుగుతాడు. ఏదో బ్యాంకు నుంచో, వరల్డ్ బ్యాంకు నుంచో, ఇంకో బ్యాంకు నుంచో నిధులు సమకూర్చి అందరికి బ్రహ్మాండంగా చేయగలుగుతాడు. అలాగే మహిళలకి రక్షణ అనేది లేకుండా పోయింది. దాని పట్ల ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటది? అంతకుముందు ఇంటికి వాళ్ళ ఇళ్లలో పోయి వాలంటీర్లు కానీ లేకపోతే రెడ్డి అనే కులస్తులు కానీ ఇంట్లో పోయి రేపులు చేశారు. ఇవాళ ఏమన్నా రేపు చేస్తే ఇమీడియట్లీ 24 గంటల్లో వాడంతా ఉరేసుకొని తెచ్చాడు మొన్న. అట్లాగే ఎక్కడ చూసినా కానీ నెంబర్ 1 గా హోమ్ మినిస్టర్ గారు కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు. అలాగే పంచాయతీ నిధులు కూడా గత ప్రభుత్వంలో మింగేశారు. మనం చూసుకుంటే వీళ్ళు ఎక్స్ట్రా పెంచి ఇచ్చారు కొత్త ప్రభుత్వం వాళ్ళు. ఆ నిధులు కూడా ఏమి అన్యాక్రాంతం కాకుండా చక్కగా చేయడానికి, మేనేజ్మెంట్ చేయడానికి మంచి మినిస్టర్ ఉన్నాడు. అంత చక్కగా చేస్తాడు. ఓవరాల్ గా ప్రజలు హ్యాపీగా ఉన్నారంట. నెంబర్ 1 కూడా 110% హ్యాపీగా ఉన్నారు. మళ్ళీ ఇదే విధంగా చేసుకుంటూ పోతే 10 సంవత్సరాలు బాబు గారికి ఇంకా గ్యారంటీ ఉందంటారా? 10 సంవత్సరాలు కాదు, ఆయన ఉన్నంత వాళ్ళకు ఆయనగా ఇట్లా చేసుకుంటా పోతే ఈ సోడా నాయకులు కనుక స్కాములు చేయకుండా ఉంటే ప్రభుత్వం మటుకి డోకాయ లేదు. బాబు గారు ఉన్నంత వరకు ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. నమస్తే. ఎలా ఉంది? ఒక 100 days అవుతుంది కొత్త ప్రభుత్వం దగ్గరగా. బాగుంది ఎలా సార్. ఉంది వాళ్ళ పరిపాలన? ఎలా ఉంది? అందరూ హ్యాపీగా ఉన్నారు? అందరూ హ్యాపీ సార్, ఫుల్ హ్యాపీ, చాలా హ్యాపీగా ఉన్నారు. గత ప్రభుత్వానికి ఇప్పుడు ఏంటి, ఏమేమి పోలికలు మీరు గమనించారు? ఇప్పుడు వర్క్ బాగా జరుగుతుంది సార్. వ్యవస్థలు అన్ని బాగున్నాయి. అంతకుముందు వ్యవస్థలు ఏం బాగా, ఇప్పుడు అన్ని వ్యవస్థలు కరెక్ట్గా పనిచేస్తాయి. అలాగే అన్నా క్యాంటీన్లు అనేవి తీసేశారు, పేదవాళ్ళు కొట్టగొట్టారు. దానిపైన ఏముంటారు? వాళ్ళకి అన్ని కూడా రన్నింగ్ లోకి వచ్చినాయి. అన్నా క్యాంటీన్ ఇప్పుడు ఫుల్ హ్యాపీగా ఉన్నారండి. మేము కూడా ఎంక్వైరీ చేసాం, చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు బాగుంది, అలాగే చాలా హెల్ప్ఫుల్. మెగా డిఎస్ఎల్ మీద సంతకం పెట్టారు. అలాగే ఇసుక రిలీజ్ చేశారు. పంచాయతీ నిధులు పవన్ కళ్యాణ్ ద్వారా అవి కూడా వచ్చాయి. వాటిలో కూడా హ్యాపీగా ఉన్నారు బాగా. మరి ఎలా ఉంది వీళ్ళ వర్కింగ్? బాగుంది సార్. కొంచెం ఈ వరదలు అవి వచ్చి అంతా కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది, కానీ అంతా బాగానే ఉంటుంది. ఇంకా రేపు జనవరి నుంచి ఫుల్ గా బాగుంటుంది, ఫుల్ పేగా అవుతుంది. అందరు హ్యాపీనెస్. అలాగే 15,000 కోట్లు నిధులు వచ్చాయి అన్నమాట కేంద్రం నుంచి. అవి వచ్చినట్లని మన చంద్రబాబు గారు కరెక్ట్ గా సద్వినియోగం చేసుకుంటారా, లేకపోతే అది ఎలా జరగబోతుంది? 5 ఏళ్ళు సరిపోద్దా అమరావతి డెవలప్మెంట్ కి? చాలండి, ఇంకా కావాలి, డెవలప్మెంట్ కావాలి. ఇది వినియోగించుకుంటారు. జనాలు మళ్ళీ గెలిపించుకుంటారా? 100%. దానిలో తిరిగేలేదు, ఫుల్ హ్యాపీ. అలాగే నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అసలు దే కాంట్ స్టెప్ ఇన్ పాలిటిక్స్ అన్నారు. వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు చెలరేగి సూపర్ హిట్ అయ్యారు అనమాట. వాళ్ళ పైన, వాళ్ళ వర్కింగ్ స్టైల్ పైన ఎలా ఉంది? చాలా బాగుందండి. ఇద్దరు బాగా బాండింగ్ బాగుంది, బాగా వర్క్ చేస్తున్నారు. అలాగే మన మహిళలు ఉన్నారు కదా, వీళ్ళు ఎవరికి కూడా గత ప్రభుత్వంలో రక్షణ లేదు. విశ్వ చట్టం, ఆ చట్టం, ఆ చట్టం పెట్టారు. మరి దానిపైన ఎలా ఉంది? ఇప్పుడు వస్తాయండి, బాగుంది. లేడీ బాగా, అనిత గారు బాగా చేస్తున్నారు, వర్క్ బాగుంది. ఇంకా ఏమేమి గమనించారు ఈ ప్రభుత్వంలో వర్క్స్ గానీ వచ్చిన తర్వాత? చాలా మార్పులు వచ్చింది సార్. ఇప్పుడు జనం అంతా హ్యాపీగా ఉన్నారు, మొత్తం ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు, చాలా హ్యాపీగా. మీ దగ్గర లోకేష్ గారి దగ్గర ఏం చూసారు? అలాగే డెవలప్మెంట్ అంతకు ముందు లోకేష్ గారు లేనప్పుడు ఎలా ఉంది, లోకేష్ గారు వచ్చిన తర్వాత మీ ఏరియా ఎలా ఉంది? బాగుంది సార్, చాలా బాగా మార్పు వచ్చేసింది. క్రౌడ్ కూడా చూస్తున్నాం, చాలా మార్పులు వచ్చినాయి. ఇంకా జరుగుతుంది, ఇంకా మార్పు జరిగింది. అలాగే అమరావతి రైతులు ఇది కూడా బాగా ఇబ్బంది పెట్టారు. వాళ్ళ మీద పెట్టిన వాళ్ళ మీద కానీ, వ్యవస్థలో ఇబ్బంది పెట్టిన వాళ్ళు కానీ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? వాళ్ళ మీద అంటే యాక్షన్ అంటే ఏమి ఉండదు సార్. మన వర్క్ చేసుకుంటే వెళ్ళిపోతే బెటర్ అంతే. ఇవన్నీ మళ్ళీ కక్షాదింపులు అలాంటి చేస్తే బాగోదు సార్, వర్కౌట్ అవ్వదు. మామూలుగా మన పని, మన డ్యూటీ మనం చేసుకుంటేనే హ్యాపీ. అలాగే ఇంతకు ముందు టీవీ ఛానల్స్ వీటిలన్నింటి కూడా కొన్ని చోట్ల అంటే ఈ టీడీపీ జనసేన వాళ్ళ న్యూస్ లో బయటకు రాకుండా కొన్ని ఊళ్ళో అయితే వాళ్ళ ఛానల్ కూడా ప్రసారం కాని పరిస్థితి. అవును, అది స్వేచ్ఛా బాగా ఇబ్బందికరమైన వాతావరణం. దానివల్లే కదా ఈ రిస్క్. ఎవరికైనా మనం స్వేచ్ఛ ఇవ్వాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు, ఎక్కడైనా హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. అందరూ వైసీపీ వాళ్ళు, ఎక్కడ ఇది నియంత్రణ ఏం లేదు, అందరూ హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. అలాగే జగన్ ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి, మెయిన్ రీజన్స్ ఏంటి? అలాగే ఈయన గెలవడానికి గల మెయిన్ రీజన్స్ ఏంటి? చంద్రబాబు గారు గెలవడానికి అంటే వేరే కదా సార్, వాళ్ళు ఓన్ ఆయన జరిగింది అంటే అన్ని ఇచ్చాను బటన్ నొక్కాను అన్నారు. అదే వ్యవస్థలన్నీ కరెక్ట్ గా చేయలేదు. ఆయన ఓన్ మొత్తం డిసిషన్ మొత్తం నేనే చేయాలి, మొత్తం ఎవరు లేరు, వాళ్ళ వరకే, వాళ్ళ 5 మాట్లాడతాం,
అంత వాళ్ళ డ్యూటీ వాళ్ళ వరకే చేశారు అంతే. ఎక్కడ జనానికి ఇదే వాళ్ళ అది బటన్ నొక్కితే సరిపోయింది అనుకున్నారు కానీ డెవలప్మెంట్ ఏం కాదు. మరి జనం కూడా ఓటు అనే బటన్ నొక్కి కరెక్ట్ ఇచ్చారండి, బాగా 100% ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. దాదాపుగా 100 రోజులు పూర్తిగా వస్తుంది కొత్త ప్రభుత్వం వచ్చి, ఎలా ఉంది? ప్రజలు హ్యాపీగా ఉన్నారా? ప్రజలు సంతోషంగానే ఉన్నారు. సంక్షేమ పథకాలు ముఖ్యంగా వృద్ధులకు పెన్షన్లు మాత్రం 4,000 రూపాయలు పంపుతుంది. అందరికి హ్యాపీగా ఉన్నారు. కొత్త ప్రభుత్వం కుదురుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఈ లోపలే వరదలు రావడం వల్ల గవర్నమెంట్ కాన్సన్ట్రేషన్ అంతా విజయవాడ వరదల మీద పెట్టడం జరిగింది. ఇప్పుడు మళ్ళా పరిపాలన మళ్ళా మొత్తం గాడిలోకి వచ్చింది. తర్వాత గత ప్రభుత్వంలో అక్రమాలు చేసిన చాలా మంది నాయకులు అధికారులు వాళ్ళ మీద చర్య తీసుకోవాలని ప్రజలు ఎక్కువ మంది కోరుతా ఉన్నారు. అదొకటే. అలాగే అన్నా క్యాంటీన్లు గత ప్రభుత్వంలో అవి కొట్టేయడం అవన్నీ కడుపు కొట్టారు పేదలని చెప్పొచ్చు. మరి ఇప్పుడు అన్ని కూడా భారీ సంఖ్యలో అన్నా క్యాంటీన్లు మొదలైనవి, ఇంకా కొన్ని పెంచుతూ ఉంటున్నారు. దాని పట్ల ఏమంటారు? చాలా మంచి ప్రోగ్రామ్ అండి అది. 5 రూపాయలకి భోజనం అనేది పేదలకు బాగా ఉపయోగకరమైనటువంటిది. ఇంకా పెంచడం కూడా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తుంది. అలాగే మన పంచాయతీ నిధులు చూసుకుంటే పెంచి ఇచ్చారనమాట ప్రతి పంచాయతీకి కూడా, ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా. మరి గత ప్రభుత్వంలో చూసుకుంటే పంచాయతీ నిధులన్నీ మింగేశారు. దానికి ఏమంటారు? పంచాయతీలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. పంచాయతీలకు నిధులు సక్రమంగా రావడం వల్ల డ్రైనేజీ, తాగునీరు, పారిశుధ్యం శుభ్రంగా ఉంటాయి, పంచాయతీలు బాగుంటాయి. గత ప్రభుత్వం అది విస్మరించడం వల్లనే పంచాయతీలు వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. మళ్ళా ఈ ప్రభుత్వం రావడంతో మళ్ళీ పంచాయతీ వ్యవస్థ గాడిలో పడుతుంది. అలాగే మన కేంద్రం నుంచి 15,000 కోట్ల దాకా నిధులు వచ్చినాయి. దాన్ని బాబు గారు కరెక్ట్ గా సద్వినియోగిస్తారా? ఆయనకి అమరావతి మొత్తం నిర్మాణం పోలవరం గానీ బ్యాలెన్స్ చేసి 5 ఏళ్లలో నిర్మించడం బ్రహ్మాండంగా చేస్తారండి. ఆయనకు మించిన అనుభవశాలు ఇంకెవరు ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారికి మించిన అనుభవం ఎవరు లేరు. అమరావతి నిర్మాణం ఆయనతోనే సాధ్యం. పోలవరం నిర్మాణం కానీ అమరావతి నిర్మాణం కానీ చక్కటి ప్రణాళికతో వితిన్ టైంలో ఆయన పూర్తి చేస్తారని మేమందరం అమరావతి రైతులుగా ఆశిస్తున్నాం. అలాగే మహిళలకి రక్షణ అనేది లేకుండా పోయింది. దిశ చట్టం, ఆ చట్టం, ఈ చట్టం అని పెట్టారు. మరి దాని వరకు ఎంతవరకు సక్రమంగా జరిగిందంటారు? ఈ గత ప్రభుత్వంలో వ్యవస్థలు నిర్వీర్యం కావటం వల్ల దోషులు తేలిగ్గా తప్పించుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుని ఎవరైతే ఈ రౌడీ షీటర్స్, గంజాయి బ్యాచెస్ వీళ్ళని కంట్రోల్ చేస్తే సమాజంలో ఆటోమేటిక్ గా లా అండ్ ఆర్డర్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. లా అండ్ ఆర్డర్ అంటే ఇప్పుడు అటు వ్యవస్థలు కూడా జగన్కి అనుకూలంగానే పనిచేసాయి అన్నారు. మరి అది ఎంతవరకు వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలంటారు? లోకేష్ గారు రెడ్ బుక్ అమలు చేస్తే బాగుంటుంది అంటారా? ప్రజలు కోరుకుంటుంది ఏంటంటే లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా ఉండాలని కోరుకుంటున్నారు. గత ప్రభుత్వం ఏమైందంటే అధికారులు వాళ్ళ డ్యూటీ ప్రకారం చేయకుండా రాజకీయ నాయకులు ఏం చెప్తే అది చేశారు. అది కరెక్ట్ కాదు. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. అధికారి తన బాధ్యత నిర్వర్తించాలి చక్కగా. అప్పుడే లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా ఉంటది. ప్రజలు అదే కోరుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు వైలెన్స్ ఇచ్చారు, మరి మనం కూడా తిరిగి డబుల్ వైలెన్స్ ఇస్తే బాగుంటుంది అంటారు? లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు. అది కరెక్ట్ కాదండి. చట్ట ప్రకారమే చేయాలి. ఏదైనా చట్ట ప్రకారం చేయటం చంద్రబాబు గారు కూడా అదే చేస్తారు. చట్ట ప్రకారమే చేయాలి. ప్రజలైతే మొత్తానికి హ్యాపీగా ఉన్నారంటారా? హ్యాపీగా ఉన్నారు.